నేను ఎంత తెలివి తక్కువదానంటే మా అమ్మాయి చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. దేని గురించి అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దీని గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. దేని గురించి చెప్తున్నానంటే అందరికీ తెలిసిందే, దోశల పెనం ఆర్డర్ పెట్టాను, మీకు కూడా చెప్పాను. కానీ చాలా యూస్ఫుల్గా ఉంది, చాలా మంది తీసుకున్నారు అనుకుంటా. ఇది మాత్రం ఫస్ట్ చపాతీలు కాల్చండి, తర్వాత దోశలు ఈజీగా వస్తాయి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మీకు అర్థమవుతుందో లేదా అని. ఫస్ట్ ఒక రోజు చపాతీలు చేసిన తర్వాత దోశలు వేయండి, బాగా వస్తాయి. దానికన్నా ముందే నేను ఈ బాండీ తీసుకున్నా. అబ్బాయి ఇది ఎంత యూస్ఫుల్గా ఉందంటే, పూరి చేసిన, బజ్జీలు చేసిన, నూనెకు సంబంధించిన ఏ ఐటెం చేసినా ముందు స్టీల్ కానీ ఇదేంటో ఇలాంటిది దీని ఏంటో అంటారు, అలాంటి దాన్ని కడగాలంటే ముందు చాలా పెద్ద పని అండి. కానీ ఇది వచ్చిన కానీ నాకు పని కొంచెం ఈజీ అయిపోయింది. సరే, నేను తెలివి తక్కువ దాన్ని అన్నాను కదా, దేని గురించి అంటే ఇది కొన్నప్పుడు వీటికి ఇవి ఇచ్చారండి. ఇవి కాదు, పెనంవి. అయితే నేను ఏం చేశానంటే ఆ రబ్బర్ లాంటివి ఎందుకులే కరిగిపోతాయని పడేశాను. ఇంకా దోశల పెనం ఆర్డర్ పెట్టినప్పుడు ఇచ్చారు కదా, మా అమ్మాయి అంది వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవటానికమ్మా నువ్వు మసిగుడ్డ యూజ్ చేస్తావు కదా, అలాంటి అవసరం లేదు, ఇలాంటివి పట్టుకుంటే వేడి కాలదు అని చెప్పింది. వేస్ట్గా దీనికి ఇచ్చి పడేశానని చెప్పడానికి వీడియో చేశాను.